News4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతల భేటీ. కుర్చీలకు కవర్లెందుకు, అందరిలాగానే నేను నారా లోకేష్. సీఎం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలు కేబినెట్ ఆమోదం. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 3 రోజు పర్యటన. 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొదటి 2 రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. 27వ తేదీన పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తొలుత వారణాసి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణం చేస్తుండగా సభ హర్షధ్వానాలతో దద్దరింది. ఆ తర్వాత రాధామోహన్ సింగ్, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రాల వారీగా అక్షర క్రమంలో ఎంపీల ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा. लोकसभा एमपी का प्रमाण स्वीकार చేసిన హోంమంత్రి అమిత్ అనిల్ చంద్ర షా. जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పుడే తొలి కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్న పవన్తో సమావేశమయ్యారు. మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్డీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అందరిలాగానే తాను కూడా అంటూ ఛాంబర్లో ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ వద్దని అధికారులకు సూచించారు. కుర్చీలపై ఏర్పాటు చేసిన కవర్లను స్వయంగా లోకేష్ తొలగించారు.
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారుల ఫలితాలను వెలువరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో 63.86% ఉత్తీర్ణత నమోదైంది. ఇక 1.52 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో 43.77% ఉత్తీర్ణులు అయ్యారని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. మెగా డిఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 3 రోజు పర్యటన చేశారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం. మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఎవరూ అధైర్యపడొద్దు. రాబోయే కాలం మనదే. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది. మన పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. భవిష్యత్తు ఉన్నదే. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు, నేతలు అండగా నిలబడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. కైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని,
నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన చింతకుట మునుస్వామి రమేష్. The House of People do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగరంలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, ఖైరతాబాద్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్గఢ్, మలక్పేట్, సరూర్నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, పంజాగుట్ట, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతల భేటీ. కుర్చీలకు కవర్లెందుకు, అందరిలాగానే నేను, నారా లోకేష్. సీఎం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలు కేబినెట్ ఆమోదం. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 3 రోజు పర్యటన. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.